సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఎట్టకేలకు ఎస్జిటి ఉపాధ్యాయుల మాన్యువల్ కౌన్సిలింగ్ జెడ్పీలో ప్రారంభమైంది. ఎస్జిటిల ఆన్లైన్ కౌన్సిలింగ్ పట్ల ఉపాధ్యాయుల నుండి తీవ్రంగా వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం మాన్యువల్ కౌన్సిలింగ్ కు అనుమతి ఇచ్చింది. జిల్లా పరిషత్ లో డిఈఓ రామారావు ఆధ్వర్యంలో ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 3000 మంది ఎస్జిటిలకు బదిలీకి సంబంధించి రోజుకు 5 నుండి 600 మందికి కౌన్సిలింగ్ జరపాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. కామ్రేడ్ సయ్యద్ అబ్దుల్లా వర్ధంతి సందర్భంగా సిపిఐ ఎంఎల్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కామ్రేడ్ సయ్యద్ అబ్దుల్లా 15వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక స్థూపం వద్ద సిపిఐ ఎంఎల్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కామ్రేడ్ వెంకట్రావు మాట్లాడుతూ సయ్యద్ అబ్దుల్లా నిబద్ధత కలిగిన వ్యక్తి అని, పేద వర్గాలకు అండగా సిపిఐ ఎంఎల్ పనిచేసిన ప్రతి పోరాటానికి తన వంతు సహకారం అందించారన్నారు. అంతేకాకుండా కళ్లలో పన్నీరు వేసి కంటి సమస్యలు పరిష్కరించేవారని, తద్వారా పన్నీరు సాబ్గా అందరికీ సుపరిచితులయ్యారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు ముందుకు తీసుకెళ్లడానికి పార్టీ కృషి చేస్తోందన్నారు. వర్ధంతిని పురస్కరించుకుని పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ నాయకులు సయ్యద్ పీర్, బాబు తదితరులు పాల్గొన్నారు. అరుణ పతాక నీడలో అలుపెరుగని కార్మిక కర్షక ప్రజా ఉద్యమాలు సాగించి అమరులైన కామ్రేడ్స్ కు మా శ్రద్ధాంజలి. లాల్ సలాం సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ సయ్యద్ అబ్దుల్లా గారి వర్ధంతి సందర్భంగా విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు మా లాల్ సలాం. కామ్రేడ్ సయ్యద్ అబ్దుల్లా గారు శ్వాస ఉన్నంతకాలము పార్టీ పట్ల సడలని విశ్వాసంతో పనిచేశారు. కార్యకర్తలకు అండగా నిలిచారు. కామ్రేడ్ శ్రీ గుంటూరు బాపనయ్య, కామ్రేడ్ శ్రీ సనకా బుచ్చికోటయ్య, కామ్రేడ్ శ్రీ మోదుమూడి శ్రీహరి, కామ్రేడ్ శ్రీ కొనకళ్ళ గణపతి వారితో కలిసి అనేక ప్రజాస్వామ్య ఉద్యమాల్లో పాల్గొని సేవలందించారు. ఉచితంగా చిన్న చిన్న చిట్కా వైద్యము, యునానీ వైద్యము చేస్తూ ప్రజలకు సేవలందించారు. ఆయన తయారు చేసిన గులాబీ అత్తరు పన్నీరును ప్రజల కళ్ళల్లో పోసి కంటి సమస్యలను, కంటి బాధలను తొలగించారు. అత్తరు పన్నీరు సాహెబ్గా పేరొందారు. వారికి మా శ్రద్ధాంజలి. లాల్ సలాం. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. తీవ్రతగా ఉండేది. మరి అలాంటి సమయంలో పార్టీ నాయకులు అబ్దుల్లా గారిని ఎంచుకోవడం జరిగింది. అనేక క్రమశిక్షణతో, ఎన్ని నిర్బంధాలు ఉన్నప్పటికీ తనకు అప్పచెప్పినటువంటి బాధ్యతని చాలా శ్రద్ధతో నిర్వర్తించడం జరిగింది. ఏంటి ఆ బాధ్యత ఏంటంటే, అనేక సమస్యల నుంచి సమాచారం అందించాలంటే ఆ రోజుల్లో మరి ఈ కామ్రేడ్ సెంటర్లో ఉంటూ తన పని తను చేసుకుంటాను బట్టి అబ్దుల్లా గారికి ఆ బాధ్యత చెప్తే, ఆ బాధ్యతని క్రమశిక్షణతో ఎవరికి తెలియకుండా ఆ రోజు నిబద్ధతతో కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని శ్రీ గంగానమ్మ ఆలయంలో ఆశ్వయుజ పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని శ్రీ గంగానమ్మ ఆలయంలో ఆశ్వయుజ పూర్ణిమ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి నెల పూర్ణిమ పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదానం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. మచిలీపట్నం హాస్పిటల్ సెంటర్లో వేసి ఉన్న గంగానమ్మ తల్లి అన్నదాన కార్యక్రమం ఇది 51వ నెల దిగ్విజయంగా జరుగుతుంది. భక్తులు విరుదుగా పాల్గొని ఈ అమ్మవారి సేవలో అందరూ దాతలు అవ్వాలని కోరుకుంటున్నాం. పేట రింగ్ రోడ్ సెంటర్లో వేయించేసి ఉన్న గంగానమ్మ అమ్మవారి 51వ నెల అన్న సమారాధన చాలా విజయవంతంగా నిర్వహించుకుంటున్నాం. అమ్మవారి ఆశీస్సులతో, భక్తుల సహాయ సహకారాలతో ఈ అన్న సమారాధన ఇంకా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాం. రైతుల విజ్ఞప్తి మేరకు కృత్తివెన్లో ఆక్వా ల్యాబ్ ను నిర్వహిస్తున్నట్లు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. కృత్తివెన్ను మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. తొలుత కృత్తివెన్ను గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించారు. అనంతరం 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆక్వా ల్యాబ్ నిర్మాణానికి కాగిత కృష్ణప్రసాద్ భూమి పూజ, శంకుస్థాపన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కృత్తివెన్ను మండలం ఆక్వా కల్చర్ కు ప్రసిద్ధి చెందిందని, అయినప్పటికీ ఇక్కడ ఆక్వా ల్యాబ్ లేకపోవడంతో రైతులు భీమవరం, కైకలూరు వంటి ఇతర ప్రదేశాలకు వెళ్లి ఈ ల్యాబ్ టెస్టులు నిర్వహించుకునేందుకు వెళ్లవలసి వస్తుండటంతో రైతుల అభ్యర్థన మేరకు కృత్తివెన్లో ఈ ఆక్వా ల్యాబ్ నిర్మించినట్లు కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ ల్యాబ్ లో వాటర్ ఫైల్ మరియు అనేక వ్యాధులకు సంబంధించిన వైరస్ టెస్టులు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు నోచుకోకపోవడంతో ప్రజలు గమనించి తన కూటమి ప్రభుత్వానికి అఖండ మెజార్టీ ఇచ్చి గెలిపించారని ఆయన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పంచాయతీలో ఉన్నటువంటి పల్లిపాలెం, అలాగే
అక్కడ ఉన్నటువంటి ఏదైతే రోడ్డు ఉందో 20 లక్షల గ్రాంట్ తోటి రోడ్డును పూర్తి చేయడం జరిగింది. దాన్ని ఓపెనింగ్ ఈరోజు చేయడం జరిగింది. అట్లాగే ఒంటిల్లో ఉన్నటువంటి ఈ ఏరియాలో ఆక్వా రంగానికి సంబంధించి ఆక్వా ల్యాబ్ అనేది ఇక్కడ లేకపోవడం వల్ల రైతులందరూ కూడా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. కాబట్టి ఆక్వా ల్యాబ్ని ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అది 50 లక్షల ఎస్టిమేషన్ తోటి ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి దానిలో ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందని ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన పెడన నియోజకవర్గంలో ఎస్పెషలీ కృత్తిని మండలంలో ఆక్వా రంగానికి సంబంధించి చెరువులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో రైతులందరికీ కూడా ఉపయోగకరంగా ఉన్న లక్ష్యంతో మన ప్రభుత్వం నుంచి ఈ రోజున ఈ యొక్క ఆక్వా ల్యాబ్ని ఈ రోజున ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను. 3 నెలల్లోనే మరి ఈ యొక్క బిల్డింగ్ కూడా పూర్తి చేసి రైతులకు అందుబాటులో తీసుకొస్తామని కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం. రైతులందరూ కూడా ఈ ఏరియాలో ఉన్నటువంటి బంటుమిల్లి కానివ్వండి, కృత్యానికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ల్యాబ్ ఏవైతే టెస్టులు ఉన్నాయో వాటన్నిటిని కూడా వినియోగించుకోవాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సాయిల్కి సంబంధించిన టెస్టింగ్ కానివ్వండి, అలాగే వాటర్కి సంబంధించిన టెస్టింగ్ కానివ్వండి, అలాగే రొయ్య పిల్లలు ఏదన్నా వైరస్ ఉందా లేదా వాటికి టెస్టులు చేయాలన్నా 3 రకాల టెస్టులన్నీ కూడా ఇక్కడ మనం ల్యాబ్లో టెస్టులు చేసుకోవచ్చు అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మన ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, వారి యొక్క సమస్యలు లేకుండా ఆనందంగా ఉండాలని లక్ష్యంతో పనిచేసేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి అందులో భాగంగానే ఈ రోజున మరి రేపటితో మరి ప్రమాణ స్వీకారం కూడా చంద్రబాబు నాయుడు గారు చేసి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంలో మరి నియోజకవర్గంలో మనం వచ్చినటువంటి అధికారులు 10 లక్షల అంచనా విలువతో మనకి కృత్తివెన మండలంలో ఆక్వా ల్యాబ్ శాంక్షన్ చేసి ఉన్నారు. ఇవాళ గౌరవనీయుల ఎమ్మెల్యే గారు కాగిత కృష్ణప్రసాద్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ మనకి వాటర్ శాంపిల్స్ టెస్ట్లు వచ్చి అమోనియా, నైట్రైట్, హార్డ్నెస్, ఆల్కలినిటీ, అలాగే సాయిల్ టెస్ట్లు కూడా చేస్తారు. అలాగే పిఎల్ అంటే సీడ్ కూడా టెస్ట్ చేస్తారండి. ఈహెచ్పి ఉందా, WSSP ఉందా, వైరల్ టెస్ట్లు, బ్యాక్టీరియల్ టెస్ట్లు కూడా చేస్తారు. అలాగే రొయ్య పట్టుబడికి ముందు కూడా ఏమన్నా వైరస్లు ఉన్నాయా అనేది కూడా టెస్టులు చేస్తారండి. దాని తర్వాత పట్టుబడి చేస్తారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పారదర్శక పాలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. మోపిదేవి వార్డు వద్ద అవనిగడ్డ నియోజకవర్గంలో జలవనరుల శాఖ కింద మంజూరు కాపాడిన వివిధ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆపరేషన్ మెయింటెనెన్స్ నిధులతో 93 పనులకు మంజూరైన 3,20,00,000, అలాగే రాష్ట్ర డిజాస్టర్ మిటిగేషన్ నిధులతో 18 పనులకు 5,632 కోట్లతో పూర్తయిన అభివృద్ధి పనుల్ని బుద్ధప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మోపిదేవి మండలంలోని కే కొత్తపాలెం ఎస్సీ కాలనీలో 1,24,10,000 రూపాయల ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన 15 సిమెంట్ రోడ్డు ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 1768 మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడారు. గత 5 సంవత్సరాల్లో విధ్వంస పాలన జరిగిందన్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ విధ్వంసానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. 1977లో జరిగిన నష్టం కంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన నష్టమే ఎక్కువగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో తాను పోరాడిన అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవనిగడ్డ నియోజకవర్గంలో 32,42,00,000 రూపాయల నిధులతో 522 సీసీ రోడ్డు పల్లె పండుగ పేరుతో నిధులు మంజూరైనట్లు బుద్ధప్రసాద్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ప్రత్యేక అభివృద్ధి అధికారి సాయిబాబు, జనసేన నాయకుడు మండలి వెంకట్రాం, ప్రాజెక్టు చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ, నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు నిడమానూరి దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో కూడా విధ్వంసానికి గురైన పరిస్థితి మనం చూసాం. అలాగే ప్రస్తుత రోడ్లన్నీ కూడా చాలా అస్వస్థమైన పరిస్థితి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆనాడు నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాడవాడలా చంద్రన్న బాట పేరిట సిమెంట్ రోడ్లు కొన్ని వేయటం జరిగింది. కానీ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ సిమెంట్ రోడ్ల కార్యక్రమం ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి లేదు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టి దాంతోపాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కూడా తీసుకుని మళ్ళీ పండగ పేరిట సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఆయన అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులను విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గంలో దాదాపు 32,42,00,000 రూపాయలతో 522 సిమెంట్ రోడ్లని నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఈలోపు మనకి వరదలు వచ్చాయి. ఈ కార్యక్రమం ప్రారంభించే సమయంలో
ఆ వరదల్లో ఈ కే కొత్తపాలెం గ్రామం పూర్తిగా వరద ముంపుకు గురవడం జరిగింది. అలాగే పక్కన బొప్పర్లంక గ్రామం కానివ్వండి, అలాగే చలపల మండలంలోని ఆమదాళ్ళంక గ్రామం కానివ్వండి, అలాగే అవనిగడ్డ మండలంలోని దక్షిణ చెరువులంక గ్రామం కానివ్వండి, ఈ గ్రామాలన్నీ కూడా వరద ముంపుకు గురయ్యాయి. అంచేత ఈ వరద ముంపుకు గురైన గ్రామాల్లో వరద వచ్చినప్పుడు మీ అందరికీ తెలిసిన పరిస్థితే, ఎక్కడ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే రోడ్లు లేకపోతే నడిచి వచ్చే పరిస్థితి కూడా లేని స్థితి ఏర్పడింది. ఎన్నికల కల్లారు చూసి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుని ఏదైతే వరద ముంపుకు గురైన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల 100% సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి పెడన పట్టణంలోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానం గాలి గోపురంపై పిడుగుపడింది. పెడన పట్టణంలోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానం గాలి గోపురంపై పిడుగుపడింది. ప్రసిద్ధిగాంచిన పట్టణంలోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి ఆలయ గాలి గోపురంపై పిడుగుపడడంతో ఆ ప్రాంత వాసులు ఉలిక్కిపడ్డారు. పిడుగుపాటకు గాలి గోపురం పాక్షికంగా దెబ్బతింది. ఆలయ ఈవో, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బల్లా ప్రసాద్, కమిటీ సభ్యులు పరిస్థితి పర్యవేక్షించారు. స్వామివారి దేవస్థానం నందు ఇవాళ తెల్లవారుజామున అనగా 11వ తారీఖు బుధవారం నాడు తెల్లవారుజామున అనగా ఈ పూట తెల్లవారుజామున జరిగినటువంటి చిన్న విషయం అనగా స్వామివారి దేవస్థానం నందు ప్రధాన గాలిగోపురం జరిగినటువంటి చిన్న ఇబ్బందికర పరిస్థితి ఏమనగా పిడుగు పడ్డం జరిగింది స్వామివారి గాలిగోపురం మీద. దాన్ని శాస్త్రం ప్రకారంగా చూసుకుంటే అశనీపాతం అంటారు. అటువంటివి ప్రకృతి పరంగా వచ్చినటువంటి ఇబ్బందికర పరిస్థితుల్ని స్వామివారు అప్పుడప్పుడు కూడా తెలియపరుస్తుంటారు. దాని మూలాన ప్రకృతి పరంగా వచ్చినటువంటి ఇబ్బందులే తప్పించి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి కాదు. ఆ యొక్క అశనీపాతం అనేటువంటి విషయాలు అప్పుడప్పుడు దేవాలయాల మీద పలు ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. అలా జరిగినటువంటి క్రమంలో దేవాలయానికి సంబంధించినటువంటి శాస్త్ర ప్రకారముగా దాన్ని బాగు చేసుకుని అనగా మరమ్మతుల కార్యక్రమాలు అవన్నీ కూడా చేసుకుని దాన్ని పునరుద్ధరించి మళ్ళీ దాన్ని సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా దానికి సంబంధించినటువంటి దోషప్రదమైనటువంటి ఏదైనా ఉంటే దోష నివారణ చేయడం జరుగుతుంది. కావున భక్తులందరికీ కూడా తెలియజేయింది ఏమనగా స్వామివారి ఎల్లవేళలా కూడా మనకి అనుగ్రహంగానే ఉంటారు. ఇప్పుడు కూడా స్వామివారు మనల్ని ఎల్లవేళలా చల్లగా కాచి కాపాడుతూ ఉంటారు. తెల్లవారుజామున గాలి గోపురం పిడుగుపాటుకు గురైన సందర్భంలో ప్రధాన అర్చకుల వారు మాకు తెలియజేసిన వెంటనే ఈ పరిస్థితి మీద వారిని ఆగమశాస్త్ర పరిజ్ఞానం ప్రకారం మనం ఎలా చేయాలి, ఏం చేయాలని తెలుసుకున్న దాని మీదట ఈ పిడుగుపాటుకు గురైనటువంటి ప్రదేశాల్లో ఏవైతే ధ్వంసం కాబడినవో వాటినన్నిటినీ కూడా పునరుద్ధరించుకుని సంప్రోక్షణ కార్యక్రమం, హోమ కార్యక్రమాలతో ఈ క్రతువును పూర్తి చేసుకుని యథాస్థితిలోకి వెళ్ళే అవకాశం ఉందనేది ఆ ప్రకారం చేసుకోమని చెప్పి పండితులు మాకు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మా కమిటీ మీటింగ్లో దీని మీద సమీక్ష నిర్వహించుకుని ఈ కార్యక్రమాన్ని ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి అనే దిశగా మేము ఆలోచన చేసుకుని అదే సందర్భంలో మన ఈవో గారి సహకారంతో కూడా భవిష్యత్తులో ఇటువంటి ప్రకృతి విపత్తులకి దేవాలయం గురి కాకోకుండా ఆధునిక పరిజ్ఞానంతో, ఆధునిక వసతులతో ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలకు గురి కాకుండా ఏర్పాట్లు చేసే దిశగా మేము ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేస్తూ భక్తులందరూ కూడా స్వామివారి యొక్క కృపతో స్వల్ప ఇబ్బందికి గురైన సందర్భమేగా తీసుకోవాల్సిందిగా కోరుతూ దీని మీద అగస్తేశ్వర స్వామి మన అండదండలు మన గ్రామానికి కానీ మనకు కానీ ఎల్లవేళలా ఉంటాయని. గూడూరు మండలం శారదాయిపేటలో 3 కోట్ల రూపాయల రోడ్డు నిర్మాణ పనులకు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ శంకుస్థాపన చేశారు. గూడూరు మండల పరిధిలోని శారదాపేట గ్రామంలో సుల్తానాగరం నుండి ముక్కోలు గ్రామం వరకు 3 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకి పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, ఎవరికి ఎటువంటి సమస్యలు వచ్చినా నేరుగా ఆఫీస్కి వచ్చి కలవచ్చని, కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చాయని, వాటిని త్వరలోనే తీరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ పోతన స్వామి, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు దాసరు ఉమా సాయిరాం, మాజీ ఎంపీ కాశికాణి శ్రీనివాసరావు, బొర్రా శ్రీను, హరిరామకృష్ణ, ఎన్ఏ బేగ్, బుర్రా శ్రీను, కట్టమనేశ్వరరావు, వివిధ శాఖలకు చెందిన అధికారులు మరియు కుటుంబ నాయకులు పాల్గొన్నారు.
అలాగే ఈరోజు మరి గూడూరు మండలం చూసుకున్నట్టయితే ఎన్ఆర్జీఎస్ గ్రాంట్స్ ద్వారా 5 కోట్ల రూపాయలు కేటాయించి అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. ఈ రోజున పూర్తయినటువంటి మరి ఆకుల మన్నాడు ఏదైతే ఉందో అక్కడ 28 లక్షలతోటి సీసీ రోడ్లు కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాను కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మీరందరూ కూడా ప్రజల్లోకి మనం ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉన్నామో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. ఈ రోజున వైసీపీ నాయకులందరూ కూడా మళ్ళీ ఫేక్ ప్రచారాలన్నింటినీ కూడా మొదలు పెడతా ఉన్నారు. వాటన్నిటిని కూడా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మొన్ననే మనందరం కూడా చూసాం కని విని రీతిలో మహిళలందరినీ కూడా గౌరవించేటువంటి మన భారతదేశంలో ఈ రోజున ఏ విధంగా వాళ్ళ యొక్క సొంత ఛానల్లో మహిళలను కించపరుస్తూ మరి మాట్లాడుతూ ఉన్నారో మనందరం కూడా చూసాం. మనందరికీ కూడా విడిపోయినటువంటి రాష్ట్రంలో మరి దేవతలు ఉన్నటువంటి అమరావతి రాజధానిని మనందరం కూడా ఏర్పాటు చేసుకుని అభివృద్ధి బాటలో తీసుకెళ్తారు తరుణంలో అక్కడ ఏ విధంగా వాళ్ళ యొక్క ఛానల్లో ఉన్నటువంటి మరి వాళ్ళందరూ కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారో మనందరం కూడా చూసాం. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. మహిళను కించపరిచే విధంగా వైసీపీ నాయకులు గతంలోనూ చేశారు. మళ్ళీ ఈ రోజున చేసినటువంటి కార్యక్రమం చాలా దారుణం. దీన్ని మహిళా లోకం అంతా కూడా ఖండించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా మహిళలందరూ కూడా ఈ విషయం మీద చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే అమరావతి అంటేనే మనందరం కూడా విడిపోయినటువంటి రాష్ట్రంలో రాజధానికి ఏర్పాటు చేసుకుని అక్కడ అనేక రకాలైనటువంటి విద్యా సంస్థలు కానివ్వండి, అసెంబ్లీ, సెక్రటేరియట్, అలాగే హైకోర్టు కూడా నిర్మించుకుని పాలనని మనం అందరం కూడా కొనసాగిస్తున్న తరుణంలో సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.